హలో ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ సుమన్. సో వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఎప్పుడు అందరూ కూడా స్ట్రాంగ్గా ఉండండి, హెల్దీగా ఉండండి, ఒక హై ఎనర్జీలో ఉండండి. ఓకేనా? అది సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మాత్రం డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది. మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. ఓకేనా? సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో 100% రీయూనియన్ రెమెడీస్ ఉంటాయి, మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా ఉంటాయి, 100% వర్కౌట్ అవుతాయి. ఓకేనా? సో ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పర్టికులర్గా లవర్సే చూడాలని ఏం లేదు. నో కాంటాక్ట్ ఆర్ సపరేషన్, లాంగ్ డిస్టెన్స్, వైఫ్ అండ్ హస్బెండ్, కిడ్స్, టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడొచ్చు. పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. సో అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? రైట్. సో వీడియో ఎవరికైతే రిజనేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ రిజనేట్ కాకపోతే మాత్రం ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి. అట్లీస్ట్ ఒక 30% రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి. ఓకేనా? ఎస్. సో అందరూ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? సో మరి నో కాంటాక్ట్ ఆర్ సపరేషన్లో ఉన్న మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారా లేదా, మరి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఏమైనా ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా, ఈరోజు వీడియోలో మనం చూద్దాం. సో మీ పార్ట్నర్ అసలు కరెంట్ ఎనర్జీ ఏంటి, అసలు మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఓ మై గాడ్. సో మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఇది, మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, మీరు కరెంట్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు? దిస్ సమ్ కార్డ్ 4 of Swords. సో మీ పార్ట్నరు తన సబ్ కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏమనుకుంటున్నారు? ఓ మై గాడ్. సో మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి? రైట్. సో మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి, ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు? ఎస్, కింగ్ ఆఫ్ కప్స్. సో ఈ కార్డ్స్ మనం క్లారిఫై చేద్దాం. సో మరి మీ పార్ట్నర్ వచ్చేసి ఇక్కడ మీ పార్ట్నర్ ఎనర్జీ వచ్చేసి ఎలా ఉందంటే ఇక్కడ తన ప్రేమను మీకు ఇవ్వాలని అనుకుంటున్నారండి. సో తన ప్రేమను మీకు ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారు వీళ్ళు. అంటే లేదా తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, తనను తాను కాపాడుకుంటున్నారు, ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని అనుకుంటున్నారు. అంటే కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు వీళ్ళు. ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్. అంటే వీళ్ళు ఏంటంటే సొసైటీ ఏమనుకుంటుందో, ఫ్యామిలీ ఏమనుకుంటుందో అనేటటువంటి ఒక సిచ్యువేషన్లో ఉండి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారో, నేను నీకు సెట్ అవుతానో లేదో, సో నేబర్స్ ఏమనుకుంటారో, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, కొలీగ్స్ ఏమనుకుంటారో ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. కొంచెం అప్సెట్లో ఉన్నారు. సో డిప్రెషన్లో ఉన్నారు. ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్. అందుకని వీళ్ళు అంత తొందరగా వీళ్ళు ఓపెన్ అప్ అయ్యే పర్సన్ కాదు. కానీ మీకు మీ పార్ట్నర్కి ఏంటంటే మీ మీద ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉన్నాయి, ఇష్టం ఉంది, కానీ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. తన ప్రేమను మీకు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. అది. సో ఇంకోటి వచ్చేసి చూడండి. సో వీళ్ళు ఏంటంటే మీ పార్ట్నర్ నిజంగా చెప్పాలంటే వీళ్ళు ఒక హైలీ ఇంట్యూటివ్ అండ్ ఇంక్లూజివ్ ఉన్న పర్సనే, ఒక నాలెడ్జబుల్ పర్సన్. మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఉంది వీళ్ళకి. మీ పార్ట్నర్కి మీ మీద ఒక ఫిజికల్ అట్రాక్షన్ ఉంది. మీతో ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. కానీ మీ ఇద్దరి మధ్య మాత్రం ఏదో ఒక ఆర్గ్యుమెంట్ అనేది వచ్చిందండి. ఈ ఆర్గ్యుమెంట్ కారణంగానే ఒక మ్యారేజ్ కమిట్మెంట్ అనేది తీసుకోలేకపోతున్నారు. సో ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంది, లాంగ్ డిస్టెన్స్ ఉంది ఇక్కడ డెఫినెట్గా. సో టెంపరెన్స్ మేజర్ ఆర్కనా. వీళ్ళకి ఏంటంటే మీతో ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, మీతో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. కానీ మీ ఇద్దరి మధ్య ఏదో ఆర్గ్యుమెంట్ అనేది వచ్చింది. మీ పార్ట్నర్కి మీకు మధ్య ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చినట్టు ఇక్కడ కనిపిస్తుంది. లేదంటే మీ పార్ట్నర్కి మరి మీకు మధ్య ఉన్న ఒక మీడియేటర్ ద్వారా అయినా సరే, ఒక థర్డ్ పర్సన్ ద్వారా అయినా సరే మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగినట్టుగా కూడా ఇక్కడ కనిపిస్తుంది. కానీ మీ పార్ట్నర్ మనసులో అయితే మీరు ఉన్నారు డెఫినెట్గా. చూడండి మీ కరెంట్ సిచ్యువేషన్ వచ్చేసి సో మీ వచ్చేసి మీరు ఎమోషన్ అప్సెట్లో ఉన్నారండి. డెఫినెట్గా మీరు ఎమోషన్ అప్సెట్లో ఉన్నారు.
అంటే మీ పార్ట్నరు కొంచెం కూడా మాట్లాడట్లేదు మీతో అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, మీరు చాలా బాధపడుతున్నారు, మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. సో అంటే ఎమోషనల్ అప్సెట్లో ఉండడమే కాకుండా, సో ఈ పర్సన్ నాతో మాట్లాడట్లేదు కొంచెం కూడా అని మీరు చెప్పేసి మీరు చాలా బాధపడుతున్నారు, మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటున్నారు. ఒకవేళ మీకు కనుక మూవ్ ఆన్ అయిపోతే మాత్రం వేరే దగ్గర మాత్రం న్యూ బిగినింగ్ అనేది అవుతుంది అని. ఎందుకంటే ఈ కార్డులో ఇక్కడ సన్ ఉంది కదా, డెఫినెట్గా మీరు మూవ్ ఆన్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా మీకు వేరే వాళ్ళతో మాత్రం సక్సెస్ ఉంది, ఒక గ్రోత్ ఉంది, వేరే దగ్గర మాత్రం న్యూ బిగినింగ్ అనేది ఉందని చెప్పేసి అయితే ఇక్కడ కనిపిస్తుంది అది. సో ఇంకా మీరు వచ్చేసి ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, మీరు టోటల్గా డిప్రెషన్లో ఉన్నారండి. సో ఇక్కడ మిథున, తుల, కుంభ రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. సో ఇక్కడ మిథున, తుల, కుంభ రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. అండ్ ఐ లెటర్, కే లెటర్ అండ్ జే లెటర్, ఎం లెటర్ కనిపిస్తుంది, నెంబర్ 4 కనిపిస్తుంది ఇక్కడ. అంటే మీరు ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు ఏమో, అంటారు కదా ఇరుక్కపోయి ఇరుక్కున్నా అని అంటారు కదా. ఈ మనిషి ఉలుకడు పలుకడు, ఈ మనిషి కోసం మీకు ఎన్ని రోజులు వెయిట్ చేయాలి నేను, ఎట్లాంటి కాల్ లేదు, మెసేజ్ లేదు, అసలు ఈ రిలేషన్షిప్ నుంచి ఉండలేకపోతున్నాను, అసలు ఈ రిలేషన్షిప్లో ఉండాలా వద్దా, బయటకు వెళ్ళలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను, అసలు ఈ బాధ ఏంటి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మీ మనసు మీతోనే వస్తుంది కదా, మీరు ఎక్కడికి పోయినా. మీకు ఇంకా ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు మీరు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. సో మీ పార్ట్నరు తన సబ్కాన్షియస్ మైండ్లో అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు. సో మీ పార్ట్నర్ ఏంటంటే ఇక్కడ, సో వాళ్ళ చుట్టూ ఉన్న సమస్యలతో పోరాడుతున్నారండి వీళ్ళైతే, చాలా చాలా సమస్యలతో పోరాడుతున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నా, వాళ్ళకి ఏదైనా కూడా ఇక్కడ వచ్చేసి వ్యాన్స్ అండి, 5 ఆఫ్ వ్యాన్స్, ఫైర్ ఎనర్జీ ఇది. సో ఇక్కడ నెంబర్ 5 కనిపిస్తుంది. ఈ నెంబర్ 5 వచ్చేసి ఇది మీ పార్ట్నర్ అండ్ మీరు కలిసిన డేట్ అయినా కావచ్చు, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ అయినా కావచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ అయినా కావచ్చు అనేది ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇక్కడ మీ పార్ట్నర్ మాత్రం చాలా సమస్యల్లో ఉన్నారు, చాలా సమస్యలతో పోరాడుతున్నారు. ఫైనాన్షియల్గా అయినా సరే, ఫ్యామిలీ పరంగా అయినా సరే, కుటుంబపరమైన విషయాలైనా సరే చాలా సమస్యల్లో ఉన్నారు. సో రిలేషన్ పరంగా చూసుకుంటే మాత్రం మీకు ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు, ఒక టైం అనేది ఇవ్వాలనుకుంటున్నారు. అంటే అసలు టైం ఇచ్చేది అంటే ఒక మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వాలి, ఒక కాల్ చేస్తే రిప్లై ఇవ్వాలి అనేటటువంటి ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ గురించి ఆలోచిస్తున్నారు. అంటే మీ ప్రేమను నేను కించపరిచాను, మీ విలువ అసలు నేను తెలుసుకోలేదు, కనీసం నిన్ను ఒక మనిషిగా కూడా చూడలేదు అని చెప్పేసి మీ పార్ట్నరు వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఇప్పుడు బాధపడుతున్నారు. నిన్ను ఒక బానిసలాగా చూశాను, మిమ్మల్ని నేను పట్టించుకోలేదు, అసలు మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతున్నాను, ఈ నో కాంటాక్ట్ ఆర్ సపరేషన్ సిచ్యువేషన్ నన్ను చాలా వేధిస్తుంది, చాలా బాధపడుతున్నాను నేను అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు. చూడండి, వీళ్ళలో ఒక గాఢమైన మార్పు వస్తుంది, చాలా గాఢమైన మార్పు వస్తుంది మీ పార్ట్నర్లో. అంటే తనలో ఒక గాఢమైన మార్పు వస్తుంది అంటే వీళ్ళు అంటే వైరాగ్యం అన్నమాట. ఈ మార్పు ఒక వైరాగ్యం కూడా అనుకోవచ్చు. అంటే వీళ్ళు మీ విలువ తెలుసుకున్నారు. అంటే వెయిట్ చేసి 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 ఉంటారు కదా, ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాకపోయినప్పటికీ మీ పార్ట్నరు మిమ్మల్ని ఎలాగైనా సరే అప్రోచ్ కావాలి, ఒక మీడియేటర్ ద్వారానైనా సరే మాట్లాడి మిమ్మల్ని అప్రోచ్ కావాలి, మిమ్మల్ని వద్దనుకునే ఆలోచన నాకు లేదు, మీ పార్ట్నర్ తనకు లేదు, మీ పార్ట్నర్కి మిమ్మల్ని వద్దనుకునే ఆలోచన లేదు. కాకపోతే కొంచెం వెయిటింగ్ ఎనర్జీ చూపిస్తుంది. ఏదో చిన్న డిస్ప్యూట్స్ జరిగినాక, ఏదో మీ ఇద్దరి మధ్య గొడవ అయింది, ఆ గొడవ కారణంగా మీకు సపరేషన్ అయ్యారు తప్ప మీ సోషల్ మీడియాలో కానీ, కాల్స్ కానీ, మెసేజెస్ కానీ టోటల్గా ఆగిపోయాయి. మీ ఇద్దరి మధ్య కన్వర్సేషన్ అనేది లేదనేది కనిపిస్తుంది, ఒకటి మీ ఇద్దరి మధ్య జరిగిన చిన్న గొడవ వల్ల. సో జస్ట్ ఒక మిస్కమ్యూనికేషన్ అనేది మీ ఇద్దరి మధ్య ఏర్పడింది. అంటే ఇది వచ్చేసి ఒక ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరుగుతుండొచ్చు. అంటే ఈ రిలేషన్షిప్ రీబర్త్ అవుతుంది, ఇలా కూడా అనుకోవచ్చు. సో ఇక్కడ నెంబర్ 8 అంటే ఇది మీ పార్ట్నర్ కొంచెం ధైర్యం తెచ్చుకోవాలండి. సో ఇంకొకటి కొంచెం ఓవర్ థింకింగ్ కూడా ఉంది. సో మీ పార్ట్నర్ కొంచెం లగ్జరీ లైఫ్ని కూడా ఇష్టపడతారు అనేది కొంచెం కనిపిస్తుంది. కొంచెం మెటీరియల్ థింగ్స్ కూడా వీళ్ళు ఇష్టపడతారు, వీళ్ళ కోరికలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో మొత్తానికి మీ పార్ట్నర్ వచ్చేసి తన సబ్కాన్షియస్ మైండ్లో ఒక మార్పు అనేది వచ్చింది. మీతో కమ్యూనికేషన్ చేయాలి, మీతో మాట్లాడాలి, మా మధ్య మిస్కమ్యూనికేషన్ ఉండకూడదు అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. వెరీ గుడ్, మార్పు మంచిదే కదా.
సో ఇంకా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా మీరు వచ్చేసి మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారండి. మేనిఫెస్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఈ రిలేషన్ ఎక్కడ బ్రేకప్ అవ్వకూడదు, గుళ్ళు తిరుగుతున్నారు, డివైన్ ప్రే చేస్తున్నారు, మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరు మీ పార్ట్నర్ని ఎలాగైనా సరే మ్యారేజ్ చేసుకోవాలి, లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని మీ ఎనర్జీ అంతా కూడా మీరు చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. మీరు మీ పార్ట్నర్ విషయంలో చాలా ఎఫర్ట్ పెడుతున్నారు, ఇక్కడ అర్థమవుతుంది. సో ఏంటంటే ఈ రిలేషన్షిప్ నాకు కావాలి, ఈ రిలేషన్షిప్ నేను ఎట్లయినా సరే ఫిక్స్ చేయాలి అంటే ఒక బెల్లం కొట్టిన రాయిలా ఉండకుండా, ఒక శుద్ధ ముక్కలా ఉండకుండా మీరు మాట్లాడాలి మీ పార్ట్నర్తో అని చాలా శత విధాలు మీరు ప్రయత్నం చేస్తున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, మీరు డిప్రెషన్లో ఉన్నారు, ఒక చేంజ్ కోరుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో. సో మీ శక్తిని అంతా కూడగట్టుకొని మీరు మీ పార్ట్నర్ లైఫ్లోకి రావాలని మీరైతే ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుందండి. సో డెఫినెట్గా. సో ఇంకోటి వచ్చేసి మీరు ఇంకేమనుకుంటున్నారంటే మీ పార్ట్నర్ గురించి సూపర్ కింగ్ ఆఫ్ కప్స్ అంటే మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ పార్ట్నర్ లైఫ్లోకి వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కొంచెం దిగులుగా ఉన్నారు మీరు, అంటే చాలా లేట్ అవుతుంది, ఏం చేయాలి అసలు, ఇంకెన్ని రోజులను వెయిట్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా వచ్చేసి కర్కాటక, వృచ్చిక, మీనం అంటే క్యాన్సర్, స్కార్పియో, పైసిస్ వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. అండ్ పీ లెటర్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. పీ లెటర్ అండ్ వి లెటర్, ఆర్ లెటర్, సి లెటర్, కే లెటర్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలి, మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి. ఒక ఆఫర్ పట్టుకొని రెడీగా ఉన్నారు, ఒక లవ్ ఆఫర్ ప్రపోజ్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు, ఒక క్లారిటీ తెచ్చుకున్నారు, ఒక ఎమోషనల్ హ్యాపీనెస్ నాకు కావాలి, నేను మెచ్యూర్డ్గా మారిపోయాను, ఇప్పుడు నాకు ఒక ఎమోషనల్ హ్యాపీనెస్ కావాలి, అసలు నా లైఫ్లో మీరు లేకుంటే ఎలాంటి హ్యాపీనెస్ నాకు లేదు, మీరు నాకు కావాలని చెప్పేసి మీరు రెడీగా ఉన్నారు. మీరు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళడానికి, ఒక లవ్ ప్రపోజ్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు. వెరీ గుడ్. సో మ్యూచువల్ ఫీలింగ్స్, ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు చూడండి. ఇద్దరు కూడా ఈ రిలేషన్షిప్కి సంబంధించి న్యాయం చేసుకోవాలి, ఓకేనా. సో ఈ న్యాయం జరగాలి. ట్రెడిషనల్గా మీ పార్ట్నర్ వచ్చేసి ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారండి. వాళ్ళు ఒక మార్పు వచ్చింది, ఒక క్లారిటీ తెచ్చుకుంటున్నారు, అంటే రీయూనియన్ కావాలి అని కోరుకుంటున్నారు ఇద్దరు కూడా. మీరైతే చాలా కోరుకుంటున్నారండి, మీ పార్ట్నర్కి ఉంది. సో మీ పార్ట్నర్ కంటే మీకు మాత్రం ఇక్కడ ఎక్కువగా ఉందండి. మీతో రీయూనియన్ కావాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి. సో మీ నుంచి అట్లీస్ట్ ఒక కాల్ కానీ మెసేజ్ కానీ వస్తే బాగుండని మీరు అనుకుంటున్నారు మీ పార్ట్నర్ నుంచి. సో మీ పార్ట్నర్ కూడా అదే విధంగా ఉన్నారు. కానీ కొంతమంది పార్ట్నర్స్ ఇక్కడ స్టబాన్గా, మొండిగా ఉన్నారండి. వాళ్ళ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ రావట్లేదని మీరు చాలా ఫీల్ అవుతున్నట్టుగా ఉంది ఇక్కడ. సో ఏదేమైనా కూడా ఇద్దరికి ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని అయితే అనుకుంటున్నారు. ఎస్, కింగ్ ఆఫ్ కప్స్. ఇద్దరు కూడా మీ పార్ట్నరు తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు, మీరు కూడా ఒక ఆఫర్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు. డెఫినెట్గా ఇద్దరికి ఒకరంటే ఒకరికి అండర్స్టాండింగ్ ఉంది. కానీ ఏదో చిన్న డిస్ప్యూట్, ఒక డిస్కషన్, ఏదో గొడవ వల్ల ఇద్దరు సపరేట్ అయ్యారని అయితే కనిపిస్తుంది. సో మీ పార్ట్నర్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు, మీరు కూడా మీ పార్ట్నర్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో మీ పార్ట్నర్ కొంచెం దారి మార్చి ఒక వేరే డైరెక్షన్లో ఈ రిలేషన్షిప్లో వర్క్ చేయాలని ఆలోచిస్తున్నారు. సో అదేవిధంగా మీ పార్ట్నరు మనీ మేకింగ్లో కూడా ఫోకస్గా ఉన్నట్టు కనిపిస్తుంది. సో మీరు కూడా మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు. కానీ ఇద్దరికి కూడా ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఉంది. సో ఇద్దరు ఒకరంటే ఒకరు కూడా ఒక లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి. మీ పార్ట్నరు అండ్ మీరు ఇద్దరు ఒకరికొకరు లవ్ ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. సో మన మధ్య ఈ నో కాంటాక్ట్ సపరేషన్ అనేది వద్దు, ఇద్దరు మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని అనుకుంటున్నారు. ఇద్దరికి కూడా ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మీకు ఏంజల్ బ్లెస్సింగ్స్ అందుతున్నాయి ఇక్కడ లిటరల్గా చెప్పాలంటే. సో నువ్వా నేనా, నేనా నువ్వా అనేటటువంటి ఒక ఈగో క్లాషెస్ మన మధ్య వద్దు. సో మన మధ్య ఈ సపరేషన్ అనేది వద్దు. సో ఇద్దరు కూడా అన్కండిషనల్గా లవ్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎనర్జీస్ చేంజ్ అయ్యాయి. సూపర్. సో మరి నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్న మీ పార్ట్నర్ మరి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారా లేదా చూద్దాం. నో కాంటాక్టర్ సపరేషన్లో ఉన్న మీ పార్ట్నర్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారా లేదా? ఎస్, డెఫినెట్గా మ్యారేజ్ కార్డే వచ్చిందండి. డెఫినెట్గా మీ పార్ట్నరు మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు.
డెఫినెట్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు, ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. సో ఈడ ముఖ్యంగా మేషం, సింహం, ధనుస్సు రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. అండ్ ఆర్ లెటర్, సి లెటర్, కే లెటర్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు మళ్ళీ. ఓకేనా. సో మరి ఒకవేళ మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత మరి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు లేదు చూద్దాం. సో ఖచ్చితంగా మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారు, మీరు మీతో హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేస్తారు. ఓకేనా. ఎస్, డెఫినెట్లీ. సో ఒరాకిల్ కార్డ్స్లో ఏంజిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి చూద్దాం. ఏంజిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి. ఎస్, సక్సెస్ అనేది వస్తుంది ఈ రిలేషన్షిప్లో, చూసారా. అందుకనే ఖచ్చితంగా మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నా, అందుకనే సక్సెస్ వస్తుంది ఈ రిలేషన్షిప్లో. చూడండి, ద సిచ్యువేషన్స్ ఇంప్రూవ్ కాబోతున్నాయి. సో కమ్యూనికేట్ క్లియర్లీ. ఒకవేళ మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తే క్లియర్గా కమ్యూనికేషన్ తీసుకోండి. మ్యారేజ్ కమిట్మెంట్ గురించి పాజిటివ్గా ఉండండి. చూసారా. సో సక్సెస్ వస్తుంది, సిచ్యువేషన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. మీరు ఒకవేళ మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తే క్లియర్గా కమ్యూనికేషన్ చేయండి, ఫస్ట్ పాజిటివ్గా ఉండండి. ఓకేనా. సో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం మీ పార్ట్నర్ మేషరాశి అయితే సో ఫైనాన్షియల్గా కొంచెం బిజీ ఉన్నారు. సో కొన్ని 2 విషయాల మధ్య జగులు చేస్తున్నారు. సింహరాశి అయితే సో మీ దగ్గరికి రావాలి, ఒక మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. సో ధనస్సు రాశి అయితే సో వీళ్ళు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు. సో కర్కాటక రాశి అయితే వీళ్ళకు మానసిక ధైర్యం సరిపోవట్లేదు, సో కొంచెం ధైర్యం తెచ్చుకోవాలనుకుంటున్నారు. సో వృశ్చిక రాశి అయితే చుట్టూ ఉన్న సమస్యలతో ఒంటరి పోరాటం చేస్తున్నారు. సో మీనరాశి అయితే వీళ్ళకి ఖచ్చితంగా ఈరోజు మీనరాశి వాళ్ళకు విష్ ఫుల్ఫిల్మెంట్ ఉందండి, ఏదో సక్సెస్ ఉంది రిలేషన్షిప్కి సంబంధించి. ఓకేనా. సో మిథున రాశి అయితే ఒక ఆఫర్ పట్టుకొని రెడీగా ఉన్నారు, ఆఫర్ ఇవ్వడానికి రిలేషన్షిప్కు సంబంధించి. సో తులారాశి అయితే వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో కుంభరాశి అయితే మీరంటే చాలా ఇష్టం కుంభరాశి వాళ్ళకి. సో వృషభ రాశి అయితే తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు. సో కన్యా రాశి అయితే మీ ఇద్దరి మధ్య ఒక మిస్కమ్యూనికేషన్ అయితే ఏర్పడినట్టు కనిపిస్తుంది ఇక్కడ. సో మకర రాశి అయితే మిమ్మల్ని ఒక మహారాణి లాగా చూస్తున్నారండి వీళ్ళు. వెరీ గుడ్. సో మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపారో చూద్దాం. సో మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపారు చూసారా. ఇట్ వాజ్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్డ్ యూ. తప్పంతా నాదే, నేనే మిమ్మల్ని బ్లేమ్ చేశాను అంటున్నారు. ఏం తప్పు చేశారండి? సో ఐఎమ్ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ అవర్ కనెక్షన్. సో ఈ రిలేషన్షిప్ను నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. సో ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్. ప్రతి చోట మీ పార్ట్నర్ మిమ్మల్ని గమనిస్తున్నారంట. ఐ వాంట్ యూ. చూసారా, అందుకనే అంటున్నారు కదా, ఐ వాంట్, మీరు నాకు కావాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలంటున్నారు ఇక్కడ. ఐ విష్డ్ ఐ హ్యావ్ ట్రీటెడ్ యూ బెటర్. మిమ్మల్ని బెటర్గా ట్రీట్ చేసి ఉండాల్సింది, అనవసరంగా మీతో గొడవ పడ్డాను. ఐఎమ్ అఫ్రైడ్ టు కాంటాక్ట్ యూ. మీ పార్ట్నర్ ఇప్పుడు చాలా భయపడుతున్నారు మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే. సో సమ్ టైమ్స్ ఐ స్టే అవేక్ థింకింగ్ అబౌట్ యూ. అప్పుడప్పుడు మీ గురించి ఆలోచించినప్పుడు నన్ను నేనే మైమర్చిపోతుంటాను అంటున్నారు. ఐ రిగ్రెట్ లయింగ్ టు యూ. మీకు అబద్ధం చెప్పినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఐ హోప్ దట్ యూ కెన్ ఫర్గివ్ మీ వన్ డే. ఏదో ఒక రోజు నన్ను క్షమిస్తావని చెప్పేసి ఒక చిన్న ఆశ అయితే నాకు ఉంది అంటున్నారు. అది. సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.